కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలా బిజీగా ఉన్నారు, విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ ఎన్నికల్లో ఎన్ని ఎంపీ సీట్లు రావచ్చు అనుకుంటూ ఉన్నారు? డబల్ డిజిట్ వస్తాయి, 2 అంకెలు. ఎలా హౌ అంటే లాస్ట్ ఎలక్షన్లో 4 సీట్లు సాధించారు, ఈసారి డబుల్ డిజిట్ అంటూ ఉన్నారు. డబుల్ డిజిట్ అంటే 17 వరకు అనుకోవచ్చా, 10 అనుకోవచ్చా, 11 అనుకోవచ్చా? మీ ఇష్టం. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో నాకు 7% ఓటు వచ్చింది 2018లో. అప్పుడు 4 సీట్లు గెలిచాం, 1 సీటు ఉండింది అప్పుడు ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే సీటు, 7% ఓటు, 4 ఎంపీ సీట్లు వచ్చాయి. ఈసారి 15% ఓటింగు, 8 ఎమ్మెల్యే సీట్లు, డబల్ డిజిట్ సీట్లు వస్తాయి. అప్పటికి ఇప్పటికీ బీజేపీలో ప్రజల పట్ల మరింత ఆదరణ పెరిగింది. నరేంద్ర మోడీ గారంటే అన్ని వర్గాల ప్రజలు ఈరోజు మా ఇంటి మనిషిగా భావిస్తున్నారు. మోడీ మేరా పరివార్, మోడీ నా కుటుంబ సభ్యుడు అనే విధంగా భావిస్తున్నారు. మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉండింది, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చాలా బలహీనంగా అయింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీలు అమలు చేయని కారణంగా కూడా ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. ఇది 1%, కానీ 99% మోడీ గారి పట్ల ఆదరణ ఉంది. మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఏ యాంగిల్లో చూసినా, ఏ రకంగా చూసినా బీజేపీ డబల్ డిజిట్ గెలవడంలో ఏమాత్రం అనుమానం లేదు. అది వచ్చేటువంటి 15 రోజుల్లో పరిస్థితి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారుతుంది. మీరు చెప్పిన ప్రకారమే చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగి ఉండొచ్చు, కానీ 2023 ఎన్నికల్లో మీకు వచ్చింది అసెంబ్లీ స్థానాలు కేవలం 8, 64 స్థానాల్లో అసలు డిపాజిట్ రాలా. నేను అదే అంటున్నాను. ఎట్లా 2018 గురించి 4 అన్నారు కదా, 2018లో నాకు 7% ఓటు వచ్చింది, అయినా 4 సీట్లు గెలిచాను. 2018లో నాకు 1 సీటు గెలిచాను, 1 సీటు ఎమ్మెల్యే సీటు, అయినా 4 సీట్లు గెలిచాను. ఇప్పుడు 15% ఓటు వచ్చింది, 8 సీట్లు గెలిచాను ఎమ్మెల్యే సీట్లు. కాబట్టి ఇప్పుడేం గెలవాలి? అప్పటికిప్పటికి వాతావరణం మారింది రాజకీయంగా, బీజేపీకి అనుకూలంగా ఉంది అప్పటికిప్పటికి. అప్పుడున్న ఈక్వేషన్స్ మీకు బాగా తెలుసు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన మీరు ఎంపీగా గెలిచారు, బండి సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ఎంపీగా గెలిచారు. అప్పుడున్న ఈక్వేషన్స్, అక్కడున్న కవితను ఓడించి అరవింద్ గారు గెలవటం కావచ్చు, ఇవన్నీ సెన్సేషనల్ విజయాలు. అప్పుడున్న ఈక్వేషన్స్, అప్పుడున్న పరిస్థితుల కారణంగా 4 ఎంపీలు గెలవటంలో రకరకాల డిస్కషన్ జరిగింది, సంచలనమైంది, అది ఓకే. కానీ అప్పటి పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి కదా. అప్పటి పరిస్థితులు ఇంకా అనుకూలంగా లేవు, ఇప్పుడు చాలా అనుకూలంగా మరి. అదే చెప్పాను నేను, స్టార్టింగే చెప్పాను. ఇప్పుడు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. టీఆర్ఎస్ చాలా బలహీనపడింది. టీఆర్ఎస్ పార్టీ చాలా సీట్లలో డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీల పట్ల కూడా ప్రజల్లో విశ్వాసం తగ్గింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి పట్ల, మళ్ళీ చెప్తున్నాను, నరేంద్ర మోడీ గారి పట్ల ఆదరాభిమానాలు మరింత పెరిగాయి. అప్పుడు ఇంత లేదు. మేము నినాదం ఇచ్చాం, ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్, అగ్లీ బార్ ఛాన్స్ ఓ పార్. ఇది బీజేపీ నినాదం కానీ హౌస్ హోల్డ్ నినాదమైంది. ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలు, పసిపిల్లలు, మహిళలు కూడా ఈ నినాదం ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాతావరణం అనుకూలంగా ఉందని చెప్తున్నాను. అదే అప్పటికిప్పటికీ అన్ని రకాలుగా రాజకీయంగా, గణాంకాలుగా ఏది చూసినా కూడా బీజేపీ చాలా సానుకూలమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్స్తో ముందుకెళ్తుంది. కానీ మీకు బాగా తెలుసు, చాలామంది మిమ్మల్ని అడిగి విసిగిచ్చుంటారు. అదే ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను. బీఆర్ఎస్ని బీజేపీకి బీటేమంటూ ఉన్నారు. అదే చర్చ లాస్ట్ ఎన్నికల్లో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. మీకు వాళ్ళకి మధ్య, ఒక నేషనల్ పార్టీకి రీజనల్ పార్టీకి మధ్య లోపాయకార ఒప్పందం ఈ నిమిషం వరకు కూడా ఉంది అని అంటూ ఉన్నారు. మూర్ఖులు అప్పుడప్పుడు అంటుంటారు, ఇంకా ఊరికే వాళ్ళగా జవాబు చెప్పాల్సిన అవసరం మనకు లేదు. కాబట్టి ఖచ్చితంగా అది మూర్ఖత్వం. ఇంత స్పష్టంగా టీఆర్ఎస్ వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాము, టీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము. టీఆర్ఎస్కు సంబంధించినటువంటి విషయంలో అనేక రకాల ఉద్యమాలు చేశాము. ఈరోజు టీఆర్ఎస్ వ్యతిరేక వాతావరణం తెలంగాణ క్రియేట్ చేసింది భారతీయ జనతా పార్టీ. అది కాంగ్రెస్కి అనుకూలంగా మలుచుకుంది, అదే విషయం. కాబట్టి వాళ్లకు మాకు ఎందుకు ఉంటుంది? ఈరోజు కుటుంబ పాలన వ్యతిరేకంగా మా ప్రధానమంత్రి గారు పదే మాట్లాడుతున్నాడు. టీఆర్ఎస్ అవినీతి వ్యతిరేకంగా పదే మా ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. కాబట్టి కొంతమంది మూర్ఖులు ఈ రకంగా రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో పదే మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా జవాబుదానం నేను ప్రజలకు చెప్తాను, వాళ్ళకి చెప్పను. ఎవరైనా మంచి ప్రశ్న వేస్తే, నిర్మాణాత్మకమైన ప్రశ్న వేస్తే, వాస్తవ ప్రశ్నిస్తే జవాబు చెప్తాను. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ నేను అంటూ ఉన్నాను,
ఇప్పుడు మీరు ఏదైతే నేను బీఆర్ఎస్ని తిడుతూ ఉన్నాం, బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మేము పనిచేస్తూ ఉన్నాము, అలాంటి బీఆర్ఎస్కి మాకు ఎలా పొత్తు ఉంటుందో లేకపోతే అండర్స్టాండింగ్ ఉంటుందని మీరు ఎట్లా అంటున్నారని మీరు అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏముంటుందంటే ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా నడుస్తుంది. ఎన్నికల ముందు 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే డ్రామా నడిపింది, ఇప్పుడు ఎంపీ ఎన్నికల ముందు ఇదే డ్రామా నడుస్తుంది. అందుకనే బీజేపీకి ఎంపీ సీట్లు ఎక్కువ రావడం కోసం కేసీఆర్ సహకరిస్తున్నారు, బలహీనమైన అభ్యర్థులు మీ మీద బరిలోకి దింపుతున్నారు అని. నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మూర్ఖుల ప్రశ్న అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ చేసే ప్రశ్న మూర్ఖత్వంతో కూడినటువంటి ప్రశ్న. అలాంటి మూర్ఖులకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏమైనా అర్థం ఉందా అందులో? ఏదైనా ఒక 1% అయినా కరెక్ట్ ఉందా? ఏ రోజైనా మేము టీఆర్ఎస్ తోటి కలిసామా ఈ చరిత్రలో? ఏ రోజైనా, ఒక్కరోజైనా, ఒక్క ఇన్సిడెంట్లో కానీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తోటి కలిసి పోటీ చేసింది. టీఆర్ఎస్ వాళ్ళను మంత్రులు చేర్చుకుంది ఢిల్లీలో, హైదరాబాద్లో. మొన్న రాష్ట్రపతి ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. మేము ఏ రోజైనా టీఆర్ఎస్తో కలిసాం? అసలు కేసీఆరే కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టాడు. రాజకీయ ప్రక్షాళన ఆయన కాంగ్రెస్ పార్టీ ఉందని. ఆయనకు మాకు ఎక్కడ సంబంధం ఒక్కరోజైనా? కాబట్టి ప్రతిసారి ఇవి చెప్పుకోవాలి, ఏదో మేము వాళ్ళ ముందు మా యొక్క నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అయిపోయింది. అవుట్డేటెడ్ ప్రశ్న అది, అవుట్డేటెడ్ ఆరోపణ అది. ఈరోజు తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కనుక మీరు లిక్కర్ కేసులో కవితని ఒకవేళ అరెస్ట్ చేసి ఉంటే ఈ ఆరోపణ బహుశా వచ్చి ఉండేది కాదు. కానీ అప్పుడున్న లబ్ధి కోసం ఇద్దరికి ఉన్న అండర్స్టాండింగ్లో భాగంగానే కవితని రిలీఫ్ ఇచ్చారు. ఎన్నోసార్లు విచారణ పేరుతో ఈడీ అధికారులు, ఈడీ వాళ్ళు లేకపోతే సిబిఐ వాళ్ళు వచ్చారు తప్ప మీరు అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ వరకు తీసుకెళ్ళి కూడా వదిలేశారు. ఇదంతా బీజేపీతో ఉన్న అండర్స్టాండింగ్ కారణంగా. బీజేపీ అరెస్ట్ చేయదు కవితను, గుర్తుపెట్టుకో. బీజేపీ పని కాదు కవిత అరెస్ట్ చేయడము, కవిత దర్యాప్తు చేయడము. కవిత తెలంగాణ కేసు కాదు, అది ఢిల్లీ కేసు. అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ లిక్కర్ కేసులో జరిగినటువంటి కుంభకోణం విషయంలో భయపడిపోయి వాళ్ళకి ఎక్కడ చుట్టుకుంటుందని డ్యూటీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్సే మొత్తం సిబిఐకి మొత్తం లిఖితపూర్వకంగా డాక్యుమెంట్స్ అని ఇచ్చారు. దాని మీద 120 మంది దర్యాప్తు చేశారు. అందులో కవిత వారు కూడా దర్యాప్తు చేశారు. అసలు కవిత కోసము, తెలంగాణ కోసము రాలేదు ఆ కేసు. ఆ కేసు ఆపులో ఢిల్లీలో జరిగినట్టు కుంభకోణంలో తీగ లాగితే డొంక కదిలినట్టు కవిత గారు తగిలారు. అది మా బీజేపీకి సంబంధం లేదు. బీజేపీ దానికి అప్పుడు కూడా ఆమె సుప్రీంకోర్టు స్టే తెచ్చుకుంది కాబట్టి అయిపోయింది. ఈరోజు ఈడీ దానికి సంబంధించి సిబిఐ కానీ ఈడీ కానీ ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. అప్పుడు కూడా ముఖ్యమంత్రి అరెస్ట్ కాలేదు. అప్పటికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ కాలే. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు, కవిత గారు అరెస్ట్ అయ్యారు, డిప్యూటీ మినిస్టర్ జైల్లో ఉన్నారు, కవిత జైల్లో ఉన్నది, మిగతా వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు. అది బీరు బ్రాండీ వ్యాపారానికి సంబంధించిన విషయం. బీజేపీకి సంబంధించిందో, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిందో, లేకపోతే తెలంగాణలో జరిగినటువంటి అవినీతి కుంభకోణము, తెలంగాణలో బీజేపీ లబ్ధి పొందాలనో నష్టపోవాలనో జరిగినటువంటి కేసు కాదు. అది ఢిల్లీకి సంబంధించిన కేసు. తెలంగాణకు, బీజేపీకి, తెలంగాణ రాష్ట్ర రాజ్యాలకు సంబంధం లేనటువంటి ప్రశ్న. కాంగ్రెస్ ఆరోపణ పక్కన పడేద్దామండి. అది ఎవరైతే అరెస్ట్ అయిన కవిత మొన్న ఇచ్చిన స్టేట్మెంట్, మేము అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, అధికారం పోగానే ఇప్పుడు మాత్రమే కుట్రపూరితంగా బీజేపీ అరెస్ట్ చేసింది. ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశాం కదా, అధికారం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశాం కదా. ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఇంకా ఆయన జైల్లో ఉన్నాడు కదా. అది నాకేం సంబంధము? ఇన్వెస్టిగేషన్ కోర్టుకు సంబంధించిన విషయం. బీజేపీకి ఏం సంబంధం? అది అధికారము అనధికారము. ఆమె ఏముండే అధికారంలో? ఆమె ముఖ్యమంత్రా? ఆమె ముఖ్యమంత్రి సంబంధించినటువంటి ఏమైనా బాధ్యతలు ఉన్నాయి? ఆమె ఏడు అధికారంలో ఉన్నది? అప్పుడు అధికారంలో, ఇప్పుడు అధికారంలో లేదు. మీరు అన్నారు ఒక మాట, మేము బీజేపీకి ప్రజలకు సమాధానం చెప్పుకుంటాము, మాకు వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అదే ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఊహించినన్ని సీట్లు రాలేదు. ఆ దెబ్బతిన్నాం కాబట్టే కవితను అరెస్ట్ చేసి ఉంటే బాగుండేదని చేసిన తప్పుని కడుక్కోవడానికి ఎంపీ ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేశారు అనేది మీ మీద ఆరోపణ. నేను అది కూడా ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ చేశాం కదా. ఇప్పుడు మీరు అదే మాట మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ఢిల్లీకి సంబంధించిన వ్యవహారం. అందుకే అది కేసు ఢిల్లీలో అధికారం మీకు దక్కలేదు అని కేజ్రీవాల్ని ఎప్పటి నుంచో దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇరికిచ్చారు అనేది ఇంకొక ఆరోపణ. అది పక్కన పెడతాం. పక్కన ఎట్లా పెడతావు? కేసు అది, దాన్ని పక్కన పెట్టడానికి వీలేదు. కేసు తెలంగాణది కాదు, తెలంగాణ బీజేపీది కాదు, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కాదు, అది ఢిల్లీ కేసు. ఢిల్లీలో బ్లాక్ అండ్ వైట్ దొరికింది కాబట్టి సంవత్సరం నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లోపల ఉన్నాడు. ఒక అరవింద్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అంటే అలాటప్ప కాదు. చట్టాలు ఉంటాయి, సుప్రీంకోర్టు ఉంది. ఈరోజు ఆయనకు బెయిల్ ఇస్తలేదు సుప్రీంకోర్టు. సాక్ష్యాలు లేకుండా కోర్టు అంతా కళ్ళు మూసుకొని అంగీకరించే జైల్లో పెట్టరు, పోలీసులు పెట్టరు. ముఖ్యమంత్రి పెట్టాలంటే పోలీసులు తీసుకొని జైలు పెట్టడానికి ఉండదు. సాక్ష్యాలు చూపించాల్సి వస్తుంది, కోర్టును కన్విన్స్ చేయాల్సి వస్తుంది, ఆధారాలు చూపించాల్సి వస్తుంది. ఇవన్నీ ఆధారాలు చూపించింది
ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. కాబట్టి అది ఢిల్లీ కేసు, తెలంగాణకి ఏం సంబంధం? యా, కవిత గురించి ఇంకెక్కువ ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు. ఒకే ఒక ప్రశ్న. రీసెంట్గా కేసీఆర్ చేసిన ఒక ఆరోపణ మీరు విని ఉంటారు 2 రోజుల క్రితం. మేము ఆ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో ఫామ్ హౌస్లో బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టాం కాబట్టి ఇవాళ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయించింది బీజేపీ అని డైరెక్ట్గా మీ మీద ఆరోపించారు. నేను ఒకటే అంటున్నాను, నా కూతురు బీరు బ్రాండ్ వ్యాపారం చేసింది, నా కూతురు తప్పు చేసింది, నా కూతురు పొరపాటు చేసింది, నా కూతురు అక్రమంగా 100 కోట్లు సంపాదించింది అని చెప్తాడా? లేకపోతే ఏం చెప్తాడు? అంతకంటే ఏం చెప్తాడు? ఒప్పుకుంటాడు? అట్లా ఎవరన్నా ఒప్పుకున్నారు ఇంతవరకు? నా కూతురు తప్పు చేసింది, నా కూతురు తెలంగాణ దోచుకునేది సరిపోకుండా, నేను తెలంగాణ దోచుకునేది సరిపోకుండా నేను ఢిల్లీకి వెళ్ళి నా కూతురు ఢిల్లీలో కూడా దోచుకోవడం ప్రారంభించింది అని చెప్తాడా? అదే సమర్థించుకుంటాడు ఏదో రకంగా. కాబట్టి అదే మాటలు మాట్లాడుతున్నాడు. ఓకే, తెలంగాణకు సంబంధించి ఇంకొకటి, యూ హ్యావ్ టు ఆన్సరబుల్ ది పీపుల్. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు, 1,00,000 కోట్లకు పైగా ప్రజాధనంతో నిర్మించిన ఆ ప్రాజెక్టు, 2 డ్యాములు ఇప్పటికే, ఒకటైతే పిల్లర్లు కుంగిపోయింది, ఇంకొకటైతే బొంగలాగా వాటర్ కింద నుంచి బయటకు వస్తూ 2 డ్యాములు ఫెయిల్ అయిపోయాయి అనేది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ. ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం కూడా వచ్చి పరిశీలించేది. ఇక్కడ విచారణ జరుపుతున్న తెలంగాణ ప్రభుత్వం అయ్యి ఉండొచ్చు, బట్ నేషనల్ డ్యామ్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి ఆటోమేటిక్గా. దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 21లో వచ్చింది. నేను పిలిచాను, నా ఉత్తరంతో ఫస్ట్ వచ్చారు తెలంగాణ ప్రభుత్వం. నేను లెటర్ రాసి మీరు పిలిచి చేసినాక వాళ్ళు నివేదిక ఇచ్చారు. వాళ్ళు సలహాలు ఇస్తారు, వాళ్ళు కేసులు పెట్టారు. గుర్తుపెట్టుకోండి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ డ్యామ్లకు సంబంధించి సలహాలు ఇస్తారు. ఈ టెక్నాలజీ ఇట్లా ప్రాబ్లం ఏంది, ఈ ప్రాబ్లం ఏంది, దీన్ని ఇట్లా మార్చండి, లేకపోతే ఈ రకంగా దాన్ని సేఫ్టీ చేయండి, ఇక్కడ దెబ్బతిన్న ప్రమాదం ఉంది. అది దర్యాప్తు చేసే సంస్థ, క్రిమినల్ కేసులు పెట్టే దర్యాప్తు చేయదు, సలహా కేసులు. ఆ సలహా మీద కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వరు, అది రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ వాళ్ళు తయారు చేసి రిపోర్ట్స్ మాకు ఇస్తే మేమేం చేస్తాం? కేంద్ర ప్రభుత్వ పని కాదు. మా నేషనల్ డ్యామ్ ఏమన్నా అనుకో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఏమేం చేస్తాం? స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన రిపేరింగ్స్ అని కూడా వాళ్ళు చేయాలి. టెక్నికల్ గైడెన్స్ ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర అంత టెక్నాలజీ ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. వీళ్ళు ఒక సంస్థ పెట్టి ఎప్పటికప్పుడు డ్యామ్లో ఏ రకంగా సేఫ్టీ ఉన్నాయా లేవా, ఏదైనా ప్రమాదం పొంచి ఉందా, దానికి ఏమేం చేయాలి, మెయింటెనెన్స్ అవుతున్నాయా లేదా, గేట్లు చేస్తున్నారా లేదా, తుప్పు పట్టిపోయాయా, దానికి ఏం చేయాలి, ఏ రకంగా భవిష్యత్తు దీన్ని ఇంకా ముందుకు ఇంప్రూవ్ చేసుకోవాలని దానికోసం ఈ సంస్థ పెట్టి ఇచ్చాము. దాని మీద క్రిమినల్ కేసులు పెట్టి సలహా చేసే అధికారం దానికి లేదు. అందులో నేను ఒకటే అడుగుతాను, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఢిల్లీకి ఉత్తరం రాసింది, ఏమని సిబిఐ ఎంక్వైరీ చేయాలి, దీని మీద మీరు ఏం చేస్తున్నారని రాసింది. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి ఉత్తరం రాసింది, ఇది మా చేతుల్లో లేదు, ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికార అంశము. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ చేయమని ఉత్తరం రాస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఉత్తరం రాసింది. జవాబు తిరిగి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులలో నేరుగా వచ్చి దర్యాప్తు చేసే అధికారము కేంద్రాలకు లేదు. ఉంటే ఒక్క రోజులో నేను చిటికీలో చెప్పిస్తుంటే సిబిఐ ఒక్కటే రోజులో, నాకు అధికారం లేదు అంటే కేంద్ర ప్రభుత్వానికి. అది ఇప్పటికైనా నేను అడుగుతున్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద సిబిఐ దర్యాప్తు కావాలనుకుంటే 24 గంటల్లో, ఆయన ఉత్తరం రాసిన 24 గంటల్లో సిబిఐ దర్యాప్తు చేయించే బాధ్యత నాది, 24 గంటల్లో. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను అడిగాడు, కిషన్ రెడ్డి నేను సవాల్ చేస్తా ఉన్నాను, అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే నేను సాక్ష్యాలన్నీ కూడా ఇస్తానన్నాడు. కాబట్టి ఆ సాక్ష్యాలతో సహా ఒక ఉత్తరం రాస్తే ఇప్పటికీ ఈరోజు ఇప్పుడు చెప్తున్నాను మీ టీవీ ద్వారా, ఆయన 24 గంటల్లో ఉత్తరం రాసి 24 గంటల్లో సిబిఐ దర్యాప్తు చేయించే బాధ్యత నాది. ఒక ప్రశ్నకి క్లియర్గా క్లారిటీ ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారి మీద రీసెంట్గా వచ్చిన ఒక ఆరోపణ ఏంటంటే, మోడీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు ఆయన స్వాగతం పలకటం కావచ్చు, ఇంతకుముందు కేసీఆర్ ఇప్పుడు కూడా స్వాగతం పలకటానికి రాలా, దాని సాంప్రదాయాన్ని గౌరవిస్తూ రేవంత్ రెడ్డి మోడీ గారికి స్వాగతం పలకటం కావచ్చు, ఒక స్టేజ్ మీద ఆయన మాకు పెద్దన్న లాంటి వారు తెలంగాణకి అని అనటం కావచ్చు, దేశానికి. ఇవన్నీ చూసిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న అలిగేషన్ ఏంటంటే, త్వరలో రేవంత్ రెడ్డి బీజేపీలోకి వచ్చేస్తున్నాడని. ఎంపీ ఇది నిజంగా సాధ్యమేనా? ఏం జవాబు చెప్పంటారు చెప్పండి మీరు. ఆ మూర్ఖులు మాట్లాడిన మాటకు ఏం జవాబు చెప్పంటారు నేను చెప్పండి. మాకు దేశంలో ప్రధాన శత్రువు లేదు, మాకు ప్రధాన ప్రతిపక్షము, ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీతో బీజేపీ కలుస్తుందని ఎవరైనా ఊహిస్తారా ఈ దేశంలో? మేము
కాంగ్రెస్ సంబంధించినటువంటి అవినీతి కుంభకోణాలుగా ఉన్న కుటుంబ పాలన ఏకి పారేస్తున్నాం. అటువంటి పార్టీతో మేము కలిసే ప్రసక్తే లేదు. కలవటం గురించి కదా మీకు ఇక్కడ ఏనండి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి ఒక 30 మంది నేను చెప్పనండి ఎమ్మెల్యేలతో మీ పార్టీలోకి వస్తారు అని. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు బ్లూ బాయ్ ఎవరంటే రేవంత్ రెడ్డి. ముందు శివకుమార్ ఉండే. ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీకి మంచి చెడ్డ చూసే వ్యక్తి, మంచి చెడ్డ అంటే అర్థమైంది అది, కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి మంచి చెడ్డ చూసే వ్యక్తి రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల మీద కాంగ్రెస్ రాహుల్ గాంధీ వచ్చి ఆర్జీ ట్యాక్స్ కూడా వేశాడు. ఇప్పుడు అన్ని రకాలుగా ఎలక్షన్ సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఏమేం చేస్తారో అందరికీ తెలుసు. జగమెరిగిన సత్యం, నేను చెప్పాల్సిన అవసరం లేదు. పోతూ ఉంటారు డైరెక్ట్ పోయి, ఇక్కడ కాదు అక్కడనే ఇచ్చినామంటారు, పోయి ఢిల్లీలో పోయి ఏఐసీ ఆఫీస్లో ఇచ్చేసి వస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేరళలో ప్రచారం చేస్తున్నాడు, బాంబేలో ప్రచారం చేస్తున్నాడు, ఆంధ్రలో ప్రచారం చేస్తున్నాడు. మొత్తం ఈరోజు కాంగ్రెస్కి అంత దగ్గర ఉన్నాడు. కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆయన బాధ్యత ఇచ్చిన పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ వదిలొస్తాడో రాదో మీరు రేవంత్ రెడ్డిని అడగాలి. నన్ను అడిగితే లాభం లేదు. కాంగ్రెస్ అడగాలి, వాళ్ళకి ఏం ఆధారం ఉన్నదో చెప్పాలి. ఆరోపణలు చేసినట్టు ఉన్నారు. కాబట్టి ఆ రోజు ఆయన ఒకవేళ రాజీనామా చేసి వస్తున్నప్పుడు ఆలోచన చేద్దాం. మీ పార్టీకి వద్దాం. సో ఈసారి సీట్ల అలాట్మెంట్కి సంబంధించి మీరు, బండి సంజయ్ గారు ఇలాంటి 2-3 తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చినట్టున్నారు కదా. ఇస్తాం, ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు అందరూ ఎవరు ఇస్తలేరు, అందరూ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ డిక్లేర్ చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చినాక దిక్కులేదు. కానీ నాకు నాయకత్వం తక్కువ తెలంగాణలో. మేము ఎప్పుడు అధికారంలో లేము. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళ దగ్గర నాయకత్వం ఉంది, ఆర్థిక స్తోమత కలిగిన వ్యక్తులు ఉన్నారు. నాకు కొత్త నాయకత్వము. ఈరోజు నాకు ఉన్నటువంటి శక్తి సరిపోదు, ఇంకా కొత్త శక్తి యాడ్ కావాలి. ఆ శక్తి యాడైతే గెలుస్తామనేటువంటి విశ్వాసంతో ముందుకెళ్తున్నాం. కొత్త వాళ్ళని తీసుకునేటువంటి ప్రయత్నం చేశాం. సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని కావచ్చు, బీసీ ఎస్సీ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని కొత్త వాళ్ళని తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. అంటే అసలు ఏమాత్రం రాజకీయాలతో సంబంధం లేని, ఒక నెల రోజుల ముందు జస్ట్ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చి హైలైట్ అయిన ఒక లేడీ మాధవీలతను తీసుకొచ్చి అకస్మాత్తుగా హైదరాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చేసి మాకు అనేక సంవత్సరాలుగా మాతో పాటు కలిసి పనిచేస్తుంది. అనేకమైనటువంటి ప్రజా సంఘాల్లో ఉంది. ఒక నెల రోజుల ముందు కాదు, కొన్ని సంవత్సరాల తరబడి మాతో ఉన్నది. కాబట్టి కొత్త వాళ్ళకు సామాజికంగా బయట వాళ్ళు రావద్దని ఉందా? ఒకవేళ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమందికి ఇస్తలేరు? ఎన్ని పార్టీలు లేదా టికెట్లు? మేము ఒక్కరిమి ఇస్తాం, మీకు కనిపిస్తుంది. అది కానీ డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కుందని కదా అలిగేషన్. అంత సీను భారతీయ జనతా పార్టీకి డబ్బులు ఇచ్చుకునేటువంటి ధైర్యం ఆమె ఇప్పుడు డబ్బులు ఖర్చు పెడతలేదని మా పార్టీ కార్యకర్తల ఆరోపణ. కాబట్టి డబ్బులు ఇచ్చి సీటు కొనేంత శక్తి, భారతీయ జనతా పార్టీని కొనే శక్తి ఈ భూప్రపంచంలో ఎవరికి లేదు. ఇప్పుడు మీరు ఆంధ్రాలో మళ్ళీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. సరే, పాత ఈక్వేషన్స్ 3 సార్లు చంద్రబాబు నాయుడు సీఎం అయిన ప్రతిసారి బీజేపీతో పొత్తు ఉంది, ఆయన గెలుస్తూ వచ్చారు. సో మరోసారి అనేక సుదీర్ఘ చర్చల తర్వాత, పరిణామాల తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. జనసేన 3 కలిసి ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు. సరే, ఆంధ్ర సంగతి అది పక్కన పెడదాం. అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లోకేష్ పక్కనున్న తమిళనాడుకి వెళ్ళి మీ బీజేపీ తరఫున, అక్కడ అధ్యక్షుడు అన్నామలై తరఫున ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అదే క్రమంలో మీ తరఫున బీజేపీకి ఇక్కడ ఎన్నికల తరఫున ప్రచారం చేయడానికి లోకేష్ని కానీ చంద్రబాబు నాయుడు కానీ తీసుకొస్తారా? పార్టీలో చర్చించిన తర్వాత, జాతీయ నాయకత్వంతో మాట్లాడిన తర్వాత, ఒకవేళ నిజంగా అనుకుంటే మాట్లాడతాము. జాతీయ నాయకత్వంతో అవసరం ఉంటుంది, ఉపయోగపడుతుంది, డెఫినెట్గా పిలుస్తాం. పవన్ కళ్యాణ్ తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా? నేను చెప్పాను కదా, తప్పకుండా ఎన్డీఏ మా పార్టీ భాగస్వాములు ఉన్నారు, వాళ్ళు వస్తే తప్పేంటి. కాబట్టి ఆ రకంగా ఉంటే ఆలోచన చేస్తాం. పవన్ కళ్యాణ్ రావచ్చు, లేకపోతే లోకేష్ రావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు కూడా రావచ్చు. కాబట్టి మేము అనుకోలేదు, అనుకున్న తర్వాత చెప్తాం మీకు. తీసుకొచ్చి ప్రచారం చేస్తే లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందన్న ఆలోచన అయితే ఉందా? డెఫినెట్గా వాళ్ళు వస్తే ఉపయోగపడతాయి. ఎందుకు ఉపయోగపడదు? వాళ్ళకి సంబంధించినటువంటి కొద్ది గొప్ప ప్రభావం ఉంటుంది కదా, అది ఎందుకు ఉపయోగించుకోకూడదు? అదే క్రమంలో మీరు ఒక కేంద్ర మంత్రిగా, ఇక్కడ పార్టీ అధ్యక్షుడిగా మీరు ఆంధ్రాకి వెళ్ళి కూటమి తరఫున ప్రచారం చేసే అవకాశం ఉంటుందా? ఏమాత్రం లాభం ఉన్నదంటే చేస్తాను, తప్పేముంది? ఏమాత్రం మా పార్టీకి కూటమికి లాభం జరుగుతుందంటే తప్పకుండా చేస్తాను. నేను కేటీఆర్ ఒక మాట అంటూ ఉన్నారు, రాముడిని మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం అని. ఇది కొత్త స్లోగన్, విచిత్రంగా అనిపించింది. సాధ్యమేనా అది? రాముడిని మొక్కుతాడట. రాముడిని ఆయన ఏమన్నాడు మొన్న? రాముడు ఉద్యోగాలు ఇస్తాడా? రాముడు తిండి పెడతాడా? మరి అలా అయ్యా ఎందుకు యాగాలు చేస్తాడు? మరి యాగాలు తిండి పెట్టినాయి మరి ఆయనకు? ప్రజలకు ఏమైనా తిండి పెట్టిందా? పెద్ద పెద్ద యాగాలు చేసి 100 మందిని 1000 మందిని పిలిచారు కదా. బీజేపీని తొక్కడం కాదు, బీజేపీ తొక్కింది అలా నాన్న కామారెడ్డిలో. అది మర్చిపోతున్నట్టుంది. బీజేపీని తొక్కుడు కాదు, బీజేపీ తొక్కితే ఫామ్ హౌస్లో పడ్డాడు. నిజామాబాద్లో చెల్లెని దొక్కారు.
కాబట్టి ఆ రకంగా మాటలు అనేటువంటివి జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కేటీఆర్ మీద మనం అందరం జాలి చూపించాలి. ముఖ్యమంత్రి అయితానన్న కుర్చీ రేపు మాపో కుర్చీలో కూర్చుంటానన్న వ్యక్తి పదవి రాలేదు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి చేసి వాళ్ళ నాన్నగారు మెదక్ ఎంపీ పోటీ చేసి వాళ్ళ నాన్నగారు ఢిల్లీలో చక్రం తిప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మొన్న కూడా ఆయన రోజు ఎవరిని హోమ్ మినిస్టర్ చేయాలి, ఎవరిని ఫైనాన్స్ మినిస్టర్ చేయాలి, ఏ ఆఫీసర్ని పెట్టుకోవాలి, అంత బ్లూ ప్రింట్ అంతా రెడీ చేసుకున్నాడు. కాబట్టి ఆయన చాలా బాధతో, జీవితంలో విరక్తితో, మరి ఏం చేయాలో అర్థం కాక ఈ రకంగా అప్పుడప్పుడు రాముని తిట్టడము, బీజేపీని తొక్కడం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి దాన్ని మనం ఎక్కువ, ఎందుకంటే సానుభూతి సింపతి చూపించాలి తప్ప అది దాని మీద పెద్ద మనం స్పందించాల్సిన అవసరం. ఎందుకంటే ఆయన చాలా పాపం కౌంటింగ్ రోజు ఉదయం కూడా నేను ముఖ్యమంత్రి అయిపోయినట్టు, ఇన్ని సీట్లు గెలిచినట్టు, ఆయన కుర్చీలో కూర్చున్నట్టు, ప్రమాణ స్వీకారం చేసినట్టు ఆయన ఫీల్ అయిపోయాడు. కాబట్టి మనం కొద్దిగా సానుభూతి చూపాలి. అటువంటి వ్యక్తికి మరీ అంత కఠినంగా కనికరం లేకుండా మనం ఉండకూడదు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ప్రభావం చూపించే ఒక ఇష్యూ మీకు బాగా తెలుసు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూడా చేస్తున్నారు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తీసుకొచ్చింది. ప్రతి ఒక్క నాయకుడు కూడా వాళ్ళు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మా అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చాలామంది ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు దాన్ని నమ్ముతూ ఉన్నారా? ఇది పొలిటికల్ అలిగేషన్. డెఫినెట్గా దాని మీద సమగ్ర దర్యాప్తు జరపాలని కోరింది నేను. ఎందుకంటే ఎందుకు చెప్పానంటే అది కూడా చేసింది పోలీస్ అధికారులు, ఎస్, సమోజ్జీలు, కొలీగ్స్. వాళ్ళే వాళ్ళ కొలీగ్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేసి కేసు పూర్తి తుది వరకు దీన్ని ధైర్యంగా చేస్తారనేటువంటి అనుమానం ఉంటుంది ఎవరికైనా సరే. సేమ్ కొలీగ్సే కాబట్టి కొలీగ్సే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎక్కడో ఒక దగ్గర అంత సమర్థవంతంగా జరగదనేటువంటి అనుమానంతో నేను కోరింది హై లెవెల్ ఎంక్వైరీ జరపాలి. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద న్యాయం జరగాలని ఆశిస్తే సిబిఐ దర్యాప్తు కోరాలి. నా కోరిక అది. సిబిఐ చేస్తే ఇటు రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు, సిబిఐ కలిసి సమగ్రంగా దోషులకు బయట పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. అందుకే నేను పదే చెప్తా ఉన్నాను, దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి దోషులు ఎవరైనా సరే, అది ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా ఎవరు జరపరు. ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఇంత ధైర్యం చేయడు. ఒక పొలిటికల్గా గవర్నర్ మీద, కేంద్ర మంత్రుల మీద, లేకపోతే ఎమ్మెల్యేల మీద, సొంత పార్టీ మంత్రుల మీద, అప్పుడు పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారుల మీద ఎవ్వరు కూడా పోలీస్ ట్యాప్ చేయరు. అంటే మీ పార్టీకి సంబంధించిన, అంటే బీజేపీకి సంబంధించిన నేతల ఫోన్లు, పర్టికులర్గా మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని అనుమానం ఉందా? నేను చెప్పాను జరిగిందని. ఎందుకంటే పార్టీ అకౌంటెంట్, మా పార్టీ ట్రెజరర్ ఫోన్ ట్యాప్ చేసి, మా పార్టీ అభ్యర్థులు పోటీ చేసినటువంటి అభ్యర్థులను ట్యాప్ చేసి, పోలీసులు కూడా ఒప్పుకున్నారు కదా, మేము బీజేపీ ఫోన్ చేశాము, బీజేపీ ఫోన్లు ట్యాప్ చేసి మన యొక్క దుబ్బాకలో ఎలక్షన్స్లో ఉపయోగించాము. నేను చెప్పలే, కోర్టులో చెప్పారు, రిపోర్ట్లో, ఎఫ్ఐఆర్లో. హుజూరాబాద్లో ఉపయోగించాము, మునుగోడులో ఉపయోగించామని చెప్పారు కదా. మా పార్టీ ఫోన్లు ట్యాప్ చేశారు కాబట్టి ఆ రకంగా వాళ్ళు మునుగోడులో గెలవగలిగారు. డబ్బులు పట్టుకున్నారు చాలా ప్రశ్నలు. వాళ్ళు నేను చెప్పాలా, స్టేట్ గవర్నమెంట్ రిపోర్ట్లో, లీకింగ్ న్యూస్లో వాళ్ళే ఇచ్చారు. కాబట్టి ఇలాంటి విషయాలు ఇంటిపైన ఈ పోలీస్ అధికారులే చేస్తే, ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ అధికారులు, అది న్యాయం జరగదని నా కోరిక. ఇప్పుడేదో లీక్ న్యూస్ చేయొచ్చు, రేపు కోర్టులో నిలబడే విధంగా వీళ్ళు సాక్ష్యాలు సేకరించేవారు. ఇది చాలా ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలనేది నాకు ఇప్పటి కూడా నేను విశ్వసిస్తున్నాను. అదే డిమాండ్ మీద ఉన్నాను. కాబట్టి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, అది సిబిఐకి దర్యాప్తుకి ఇవ్వండి అని కోరుతున్నాను. చివరిగా ఒక ప్రశ్న, మీకు ఆంధ్రప్రదేశ్ పరిణామాలు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. అక్కడ మీకు మీ టీడీపీతో పొత్తు కూడా ఉంది కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది. సో పక్క స్టేట్ పాలిటిక్స్ నాకు సంబంధం లేదు అని అనడానికి లేదు, ఎందుకంటే కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రభావం ఈ ఎన్నికల్లో, ఆంధ్ర ఎన్నికల్లో చూపించే అవకాశం ఉంటుంది అనుకుంటూ ఉన్నారు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం అనేటువంటిది ప్రభావం ఉంటుందా లేదనేటువంటిది ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు చెప్పాలి. నేను ఇక్కడ ఉండి కామెంట్ చేయడం, నేను ఆ రోజు కూడా ఖండం చేశాను. ముఖ్యమంత్రి గారిని ఆ రకంగా అరెస్ట్ చేయడం తప్పని విషయం నేను స్పష్టంగా అప్పుడు చెప్పాను, అప్పుడే చెప్పాను నేను. అంతే తప్ప మిగతా విషయాల్లో నేను ఒక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉండి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. అక్కడ మాకు సమర్థవంతమైనటువంటి అధ్యక్షురాలు ఉన్నారు, వారు బాగా పోరాటం చేస్తున్నారు, ఎన్నికలు కూడా పోటీ చేస్తున్నారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నాకు సంబంధించినంత వరకు ఒక ముఖ్యమంత్రిని
ఆ రకంగా అరెస్ట్ చేయడం అనేటువంటిది సమంజసం కాదనే విషయం నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు కూడా చెప్తా ఉన్నాను. ఆ మాట కట్టుబడి ఉన్నది. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్పై నిన్న ఎన్నికల ప్రచారంలో రాయి దాడి జరిగింది. అది హత్యాయత్నం అంటూ ఉన్నారు పోలీసులు. ఒక కుర్రాడిని అరెస్ట్ కూడా చేశారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అది కూడా ఖండం చేశాను. ఇది ఎవరు చేసినప్పుడు కూడా ఈ రకమైనటువంటి, ఎందుకంటే మాకు బ్లడ్ షెడ్ మీద, రక్తపాతం మీద, హింస మీద, వైలెన్స్ మీద మాకు విశ్వాసం లేదు. మేము ఈరోజు ఇటువంటి హింస సంఘటనల వ్యతిరేకంగా జీరో టాలరెన్స్తో పనిచేస్తున్నాం. పాకిస్తాన్ వేసే ఉగ్రవాదం కానీ, లష్కర్ తోయిబా ఉగ్రవాదాలు కానీ కఠినంగా అమలు చేస్తా ఉన్నాం. ఈరోజు ఉగ్రవాదాన్ని పూర్తిగా అరికడతా ఉన్నాం. పాకిస్తాన్ వేసే యాక్టివిటీ జీరో చేశాం. జీరో ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు దేశంలో మత కళాలు లేవు, కర్ఫ్యూ లేవు, బాంబు పేలులు లేవు, ఆర్డీఎక్స్ లేవు, ఎక్కడ కూడా లేదు. చాలా సమర్థవంతంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా కఠినంగా ఉండాలి. దోషులు ఎవరైనా శిక్షించాలి. దానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది. కన్క్లూడ్ చేసే ముందు ఒకే ఒక్క మాట. లాస్ట్ 5 ఇయర్స్లో బీజేపీ తెలంగాణకి ఏం చేసింది? పర్టికులర్గా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఇక్కడ ఉన్నారు, ఆయన ఏం చేశారు? చేయాల్సినవన్నీ చేశాం. 10 లక్షల కోట్ల రూపాయలు నేను సాక్ష్యాలతో సహా, డాక్యుమెంట్స్తో సహా మీకు పంపించాను. ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పాను. డాక్యుమెంట్స్ అన్నీ కూడా తెలంగాణ సమాజం ముందు పెట్టాను. నిన్న కూడా మళ్ళీ నేను ప్రజలకు నివేదిక పేరుతో తెలంగాణకి ఏం చేశాను, అదేవిధంగా నా కాన్స్టిట్యున్సీకి ఏం చేశాను కూడా వివరించాను. కాబట్టి తెలంగాణకి ఏం చేస్తారు? ఈరోజు బియ్యం ఇస్తున్నాము, తెలంగాణకు రోడ్లు వేస్తున్నాము, తెలంగాణలో మౌలిక వసతులు కల్పిస్తున్నాము, జాతీయ రహదారులు అద్భుతంగా నిర్మాణం చేశాము 1,20,000 కోట్ల రూపాయలతోటి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే వరకు 2,500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉన్నాయి. ఈరోజు దాన్ని 5,000 అంటే అదనంగా ఈ యొక్క 9 సంవత్సరాల్లోనే 2,500 కోట్లు అదనపు రోడ్లు వేశాము. అద్భుతంగా నిధులు ఖర్చు పెడతా ఉన్నాము. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ప్రవేశపెట్టాము. కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని రకాలుగా సహకారం అందిస్తుంది. కాబట్టి నా ఇష్టమో మోడీ గారి ఇష్టం ఉండదు. మీకు తెలుసు, కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగానే ఆయన కాన్స్టిట్యున్సీ కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టుకున్నాడు. అట్లా ఉండదు మా ప్రభుత్వంలో కొన్ని నామ్స్ ఉంటాయి. ఇష్టాయిష్టంగా మార్చు నామ్స్ ప్రకారం ఏదైతే చాలా ఈరోజు హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ తీసుకొచ్చాను 26,000 కోట్ల రూపాయలతోటి. దేశంలో మొట్టమొదటి రీజనల్ రింగ్ రోడ్డు నేను తీసుకొచ్చాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతోటి ఎయిర్పోర్ట్ లాగా కడుతున్నాము. 25% పనులు పూర్తయినాయి. వచ్చే సంవత్సరం ఎండింగ్ కల్లా పూర్తయితాయి. మరో ఎయిర్పోర్ట్ లాగా రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కావచ్చు, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు, నా కాన్స్టిట్యున్సీలో కానీ తెలంగాణలో చేశాము. 7 టెక్స్టైల్ పార్కులు వస్తే పూర్తిగా 100% నా ప్రమేయంతో ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఒక 7 వస్తే మెగా టెక్స్టైల్ పార్క్స్ తెలంగాణకి తెచ్చాను. కాబట్టి అనేకం ఉన్నాయి. లిఖితపూర్వకంగా ఈరోజు నేను బుక్స్ ప్రింట్ చేసి అందరికి పంపిణీ చేశాను. మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశాను. కాబట్టి ఈరోజు ఆరోపణలు చేయడం ఈజీ. ఒక నోటి మాట ఇంట్లో కూర్చొనేముంది, సెల్ ఫోన్లో మాట్లాడి పోస్ట్ చేయవచ్చు. దాన్ని నిరూపించుకోవడం చాలా కష్టం. అయినా నేను నిరూపించుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా తెలంగాణ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఈ 9 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఆ లెక్క కూడా నిన్న కూడా ఇచ్చాను. 0 న్యాయపేస లెక్కతో సహా ఎక్కడ ఖర్చు పెట్టాము, ఏం చేశాము, దేనికి కేటాయించాము, ఎన్ని అప్పులు ఇచ్చాము అన్నీ చెప్పాను నేను. ఒక కేంద్ర ప్రభుత్వమే అప్పులే 7 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు అప్పులు ఇచ్చింది. ఆల్రెడీ సార్ చాలా వాల్యుబుల్ టైం. ఈ టైంలో వెరీ ప్రెషర్లో ఉన్నారు, ఎన్నికల ప్రచారంలో ఉన్నారు, తీవ్రమైన శ్రమ పడుతూ ఉన్నారు. ఇలాంటి టైంలో మాకు ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చారు, ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పారు. సో ఇందులో కొన్ని మిమ్మల్ని ఒప్పించే ఉండొచ్చు, కొన్ని ఇబ్బంది కలిగేవి కూడా ఉండొచ్చు. సో మాకు ఇంత విలువైన సమయం ఇచ్చి ప్రజలందరికీ కూడా క్లారిటీ ఇచ్చారు. ధన్యవాదాలు. ముందుగా మీకు ఎన్నికల సందర్భంగా మీకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాం. ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. మరొక నాయకుడితో మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ ద షో.